అనుగ్రహించారు. అటువంటి గ్రంథమే నారాయణ దివ్య ప్రబంధం. 4000 పాశురములు ఆళ్వారుల యొక్క ముఖారవిందం నుండి వెలువడింది. అదే నారాయణ ప్రబంధంగా, అరుళిச் செயல்గా, తమిళ్ మరై అన్న రీతిలో వ్యవహరింపబడుతూ ఉన్నది. நம் சம்பிரதாயத்துல நாராயண பிரபந்தம் என்கிற ஒரு அருமையான நூல் இருக்கின்றது. 12 பேர் ஆழ்வார்கள் நமக்கு அனுக்கிரகித்துள்ளார்கள். இதற்கு அருளிச் செயல் ஒரு பேரு, தமிழ்மறை அப்படியும் ஒரு பேரு. இது எல்லாமே அந்த பாசுரத்துக்கு, அந்த பாசுரங்களுக்கு இருக்கின்ற ஒரு வைபவத்தை நமக்கு காண்பிக்கிறது. 12 பேர் ஆழ்வார்கள் அப்படின்னாலே, பொய்கவனே பூதத்தார் பேயாழ்வார் தன்பொருணல் வரும் குருகேசன் விட்டுசித்தன் துய்ய குலசேகரன் நம் பாணநாதன் தொண்டரடிப்பொடி மைஷவந்த சோதி வையமெல்லாம் மரவிடங்க வாழ்வேலேந்தும் மங்கையர்கோன் என்று இவர்கள் மகிழ்ந்து பாடும் செய்ய தமிழ் மாலைகள் நாம் தெளிய போதி தெரியாத மனிதங்கள் தெளிகின்றோமே என்பதாக சுவாமி தேசிகன் அதிகார சங்கிரகத்தில் ஆச்சரியமாக ஆழ்வார்களுடைய பெயர்களை காட்டியருளியுள்ளார். వేదాంత దేశికుల వారు తమ యొక్క అధికార సంగ్రహం అనే ప్రబంధంలో ఆళ్వారుల యొక్క సంఖ్య, ఆళ్వార్లు ఎవరెవరు, ఆళ్వార్ల యొక్క ప్రబంధం ఎటువంటి మహిమను కలిగినది తెలియాద మననిలంగళ్ తడిహిండ్రోమే. వేదముల ద్వారా తెలియనటువంటి విషయాలంతా కూడా దివ్య ప్రబంధముల ద్వారా మనం తెలుసుకోవచ్చు అని, ఆ వేదం కన్నా కూడా దివ్య ప్రబంధానికి ఒక స్థానాన్ని కల్పించి ఇచ్చినటువంటి మహనీయులు ఎవరుంటే వేదాంత దేశికులు. நமக்கு சுவாமி தேசிகன் இந்த மாதிரி காண்பிச்சிருக்கார். 12 பேர் ஆழ்வார்கள், அவருடைய பதங்கள் ரொம்ப உயர்ந்த ஒரு மகிமையை உடையதாக சொல்றார். అందులో ఆండాళ్ తల్లి, ఆడి మాసం అంటేనే ఆండాళ్ గుర్తుకొస్తుంది. కానీ మనం ఈ ఆడి మాసాన్ని శుభమాసంగా పరిగణించటం లేదు. తెలుగు వాళ్ళకి, తమిళ వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం ఈ సౌరమానం, చాంద్రమానం ప్రకారం. తమిళ వాళ్ళకి ఆడి మాసం జరుగుతూ ఉన్నది, తెలుగు వాళ్ళకి ఆషాఢ మాసం జరుగుతూ ఉన్నది. అంతే కదా. 14వ తేదీ తిరువాడిపూర ఉత్సవం, 14వ తేదీ ఆడిపూర మహోత్సవం. అందువల్ల 5వ తేదీ నుండి 10 రోజుల పాటు అంతటా వైష్ణవ దివ్య దేశాలలో ఎంతో వైభవంగా 11 ఆళ్వార్లకు కూడా జరగనటువంటి ఒక ఉత్సవ వైభవం అనేది ఆండాళ్ తల్లికి జరుగుతుంది. శ్రీవిల్లిపుత్తూర్ అనే దివ్య దేశంలో కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీమన రీతిగా కటక మాసంలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో పుబ్బ తులసీ కాననే ఉద్భవాం, తులసీ కాననంలో
లభించినటువంటి పాండ్య దేశంలో విశ్వంభరాన్ గోదాం. విశ్వంభర అంటే భూమాదేవికి పేరు. ఆ భూమాదేవి అంశమైనటువంటి ఆ గోదమ్మకు నమస్కారం. వందే శ్రీరంగనాయకి. ఈ గోదమ్మే, ఈ గోదాదేవి తరువాత ఆవిడే వందే శ్రీరంగనాయకి అనేసారు. ఆ శ్రీరంగానికి నాయకి కూడా వెలుగొందింది అని అర్థం. ஆண்டாள் நாச்சியார் அவதாரம் பண்ண இடம் ஸ்ரீவில்லிபுத்தூர். இதற்கு தன்வி நவ்யபுரம் என்பதாக ஒரு பெயரும் உண்டு. அந்த தன்வி நவ்யபுரத்துல கற்காட்டே பூர்வபல்குண்யான் துளசி காரணோத்பவாம் பாண்டே விஸ்வம்பராங்கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகம் என்கிற ஒரு ஸ்லோகத்தின் மூலமாக ஆடி மாசத்துல பூர்வ பல்குனியன்னா பூரம், துளசி காரணோத்பவாம் துளசி வனத்துல பிறந்தவள். பாண்டிய தேசத்துல விஸ்வம்பராங்கோதாம். இது விஸ்வம்பரா அப்படின்னாலே பூமி பிராட்டிக்கு பேரு. ஆக விஸ்வம்பராங்கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகி அப்படின்னு சொல்லி ரொம்ப ஆச்சரியமாக சொல்றா. அப்பேற்பட்ட ஆடி மாசம் அப்படின்னாலே ஆண்டாள் தான் எல்லாருக்கும் ஞாபகம் வரும். அதுல எந்த விதமான சந்தேகமும் இல்லை. இது உண்மையான விஷயம். ஆண்டாள் நாச்சியார், அவளுக்கு சூடிக் கொடுத்த நாச்சியார் ஆண்டாள் என்பதாக. கோதை அப்படின்னா அவளுடைய ఒరిజినల్ నేమ్, నిజமான పేరు. గోదాదేవి ఇక్కడ కూడా మనకు ఒకరున్నారు గోదా అని. ఆ గోదాదేవి అని కోదై అని పేరు నామకరణం చేశారు. ఈ పూర్వపల్లి నక్షత్రంలో అవతరించినటువంటి గోదాదేవికి. మనం ఈ ప్రకారంగా ఆ గోదాదేవి యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి. 11 ఆళ్వారుల యొక్క భక్తిని పుణికి పుచ్చుకున్నటువంటి మహాతల్లి ఈవిడ గోదాదేవి. ఆవిడ చిన్ననాటి నుండి తండ్రి వలె, పెరియాళ్వార్ల వలె భక్తిని నేర్చుకోవడం అంటే ఆ భక్తితో అన్నింటిని కూడా చేయడం నేర్చుకున్నది. అలా భక్తి సామ్రాజ్యంలో మునిగి వెళుతూ ఉన్నది. శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రశాయి రంగమన్నారు వేంచేసి ఉన్నారు. అందువల్ల వాస్తవంగా చూస్తే శ్రీవిల్లిపుత్తూరు అనేది ధన్వి నవ్యపురం. శ్రీ మంగళవాచకం, విల్లి అనే శబ్దానికి కోదండం, పుత్తూరు పుదు ఊరు, పుత్తూరు ధనుస్సు కలిగినటువంటి ఊరు. దీనికి కూడా ఒక ఐతిహ్యం ఉంది. ఈ పేరు ఎలా వచ్చింది ధన్వి నవ్యపురం? శ్రీవిల్లిపుత్తూరు అనే పేరు కూడా ఎలా వచ్చిందని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. సరిపోనండి. ఇక్కడ ముఖ్యంగా இங்க வந்து இவள் நல்ல ஒரு பக்தியை உடையவள். தன்னுடைய தகப்பனார்கிட்டேருந்து இந்த பக்தியை கற்றுண்டாள். அதே மாதிரி மொத்தம் 11 ஆழ்வார்கள். அந்த ஆழ்வார்களுடைய பக்தியை முழுமையாக இவள் கடைப்பிடித்தவள் கோதாதேவி. அது அது ரொம்ப ஆச்சரியமான ஒரு விசேஷம். அப்பேற்பட்ட கோதாதேவி நாச்சியார், சூடிக் கொடுத்த நாச்சியார் இந்த மாசத்துல அவதாரம் பண்ணாள். அதனால்தான் இந்த மாசானாம் மார்கசீர்ஷோகம், மாதத்தில் நான் மார்கழி அப்படின்னு பெருமாள் சொல்றார். அதே மாதிரி ఆడి మాసం ముழுக்க ముழுக்க కోదైకాగవే நாம் సమర్పించడం. ఈ నెలంతా కూడా ఆ గోదాదేవి కొరకే మనం అన్ని సమర్పించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి గోదాదేవి చిన్ననాటి నుండి తండ్రిని అనుసరిస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ కథ అందరికీ తెలిసిందే. ఆ కథను చెప్పడంలో నాకు పెద్ద
ఈ ఇది లేదు. ఎందుకంటే ఆ కథ అందరికీ తెలుసు. ఆవిడకి చుడికొడుత నాచ్యార్ ఎందుకు పేరు వచ్చింది అంటే, ఆ భగవంతుడికి సమర్పించేదానికి ముందే ఈవిడ ఆ పూలమాలను ధరించి అద్దంలో తన యొక్క అందాన్ని చూసి మురిసిపోయేదట. నేను భగవంతుడికి తగినటువంటి వధువు అనే ఒక భావన గూడా ఈవిడ కలిగి ఉన్నదట ఆ కాలంలో. ఇలా గోదాదేవి ప్రతిరోజు గూడా స్వామిని దర్శించుకుంటూ ఉన్నది. నా మానుషంబురనే నేను మనుషులెవ్వరిని గూడా వివాహం చేసుకోను అని చెప్పిన తర్వాత పెరియాళ్వార్లు కాస్త బాధపడి ఆయా భగవంతులంతలో దర్శింపజేశారు. கோதை பிராட்டி தான் வந்து யாரையும் கல்யாணம் பண்ணிக்க மாட்டேன். அதாவது இந்த மனுஷர்களை யாருமே நான் கல்யாணம் பண்ணிக்க மாட்டேன். அப்படின்னு சொன்ன பொழுது, பெரியாழ்வார் என்ன பண்ணார்? பெரியாழ்வார் பெண் பிள்ளையாய் அப்படின்னு சொல்றார். அஞ்சுமொருக்குடி சந்ததியாய் அப்படின்ட்டு உபதேச ரத்னமால சொல்றார். இப்படி அவள் வந்து நித்தபடியே அந்த எம்பெருமானுக்கு சமர்ப்பிக்க வேண்டிய புஷ்பமாலை இவள் தரிச்சுண்டு, கண்ணாடியில அழகு பார்த்து இந்த மாரிலாம் இருந்தா. அது பெரியாழ்வார் கண்ல பட்டது. அதுக்கப்புறம் பெரியாழ்வார் வந்து பெருமாள் கிட்ட அன்னைக்கு மாலைய சமர்ப்பிக்கல. ஏன் என்னான்னு கேட்டதற்கு, என் பொண்ணு இந்த மாரி பண்ணிட்டா அப்படின்னு சொன்னோனே, ஆஹா! அதனால தான் இது ரொம்ப போக்கியமா இருக்கு. இனிமே தினந்தோறும் நீ இப்படிதான் செய்ய வேண்டும் என்று கட்டளையிட்டார் பெரியாழ்வாரை, அந்த விட்டு சித்தரை. அதுக்கப்புறம் பெரியாழ்வார் நித்தபடி அதனால தான் சூடி கொடுத்த நாச்சியார் அப்படிம்பாரு. தான் சூடி அதற்கு மேல் இந்த எம்பெருமானுக்கு சமர்ப்பிப்பார். அதனால இங்க சூடி கொடுத்த நாச்சியார் அப்படின்றோம். இவள் வந்து நான் மானுஷம்புரனே மனுஷர்களை யாருமே சே நாம கல்யாணம் பண்ணிக்க மாட்டேன் அப்படின்னா, அந்த பெரியாழ்வார் 108 திவ்யதேசங்கள் இருக்கின்ற எம்பெருமான்களை எல்லாரும் காட்டினாளாம். அப்போ ஒத்தொத்தரா ரெஃப்யூஸ் பண்ணாள். పెరియాళ్వార్లు 108 దివ్య తిరుపతులలో వేంచేసున్నటువంటి భగవంతుడిని అందరినీ కూడా అందరినీ కూడా సాక్షాత్కరింపజేశారు. సాక్షాత్కరింపజేస్తే అప్పుడు మొట్టమొదటిగా దీంట్లో చెప్తూ ఉంటారు మనకు పరిహాసంగా పార్థసారథి స్వామి చూస్తే ఆయన మీసాలు ధరించి ఉన్నాడు. ఆయన వద్దని చెప్పేసినట్టు. వెంకటేశ్వర స్వామిని దర్శింపజేస్తే వద్దు నిలబడి ఆయన సంపాదిస్తూనే ఉంటాడు. రెస్ట్ లేదు ఆయనకి అని చెప్పి. ఇలా ఈ ప్రకారంగా చెప్తూ పోతూ ఉంటే రంగనాథ స్వామిని వరించిందట ఆవిడ. ఆ రంగనాథ స్వామి శ్రీభూ సమేతుడై ఆ ఆదిశేషుని పొగడించి ఉంటాడు. అలా చేసిన తర్వాత లోకల్‌లో అందరూ పరిహాసం చేశారట. "ఏమ్మా ఇతనేమో ముదుసలి పురాణ పురుషః" అంటారు. ముదుసలి. ఇతన్ని పెళ్లి చేసుకోవడం ఉచితం కాదు. అది కాకుండా పాముతో దేనితో గరుత్మంతుడితో ఉంటాడు స్వామి. నాగేశయః సుతను పక్షిరథః కథంతే జాతः స్వయం వరపతిః పురుషః పురాణః ఏవం విధాః సముచితం ప్రణయం భవత్యాః సందర్శయంతి పరిహాస గరస్సఖీనామని దేశికుల వారు ఎంతో చక్కగా చెప్తుంటారు. ఆ ప్రకారంగా తర్వాత రంగనాథ స్వామిని వరించింది. పెరియాళ్వార్లు అక్కడి నుంచి బయలుదేరి సమస్తమైనటువంటి రాజలాంఛనాలతో
శ్రీరంగానికి వచ్చి వీళ్ళిద్దరికీ కూడా తిరుకల్యాణ మహోత్సవాలు జరిపించాడు అని వింటున్నాం. இங்க தாயார் அதாவது சூடிக் கொடுத்த நாச்சியாருடைய வைபவத்த நாம் சொல்லணும் அப்படின்னா ரொம்ப கஷ்டம். அவள் முதல்லேருந்தே பெருமாள் தான் எனக்கு பத்தியா இருக்க வேண்டும் அப்படின்லாம் பிரார்த்தனை பண்ணா, அதற்காக எம்பெருமான் 108 திவ்யதேசங்கள் இருக்கின்ற எம்பெருமானுடைய புகைப்படங்கள் அப்படின்னு சொல்லலாம் வரவேற்றார். அப்போ அவள் வேடிக்கையா சொன்னா, ரங்கநாதர் அதாவது இவர் புராண புருஷர் படுத்துட்டே இருப்பார், பள்ளி கொண்டே இருப்பார். அதுவும் பாம்பு மேல படுத்துட்டே இருப்பார். ரொம்ப பயமா இருக்கும். இவர் பக்கத்துல கருத்மான் ஒண்ணு இருப்பா. இவ 2 பேருக்கும் ஆகவே ஆகாது. பாம்புக்கும் கருடனுக்கும் ஆகவே ஆகாது. "நீ என்னம்மா பண்ண போற?" அப்படின்னு கேட்டா போல, முதல்ல பார்த்தசாரதி பெருமாள பார்த்து மீசம் வச்சுட்டுருக்காரு, வேண்டாம் அப்படின்னாளாம். திருவேங்கட பார்த்து, இங்க 24 மணி நேரம் இவன் சம்பாதிச்சுட்டே இருப்பா. எங்க குடும்பத்த பார்க்க போறார். 2 மணி நேரம் ஏகாந்த சேவை பண்ணிட்டு 3 மணிக்கே ஆ போறா. அதனால திருவேங்கமுடியான் வேண்டாம் அப்படின்னு சொல்லி கடைசியில ரங்கநாதர வர்ணம் பண்ணார். அதெல்லாம் நாகேஷயா சுத பக்ஷிரதா கதம் தே அப்படியும் அங்க இருக்கிற அவள்லாம் ரொம்ப பரிகாசம் பண்றாளாம். இவ்வாறாக அந்த கதை ஓடும். கடைசியில அந்த ரங்கநாதனை அவள் மணந்தார் அப்படின்னு சொல்லி இது காண்பிக்கிறது. இப்படி ஆண்டாள் நாச்சியாருடைய வைபவம் எவ்வளோ விசேஷங்கள்லாம் இருக்கின்றது. நம்ம சம்பிரதாயத்துல ஆண்டாள் நாச்சியார் அருளி செய்த திருப்பாவை தான் முதல் நாள் எப்பவுமே சேவிக்கணும். ஏன் ఏం இதற்காக இந்த மாதிரி பண்ணాం. మనకు సంప్రదాయంలో మొట్టమొదటగా ఈ తిరుపల్లి తిరుప్పావిని ప్రతిరోజు కూడా అనుసంధానం చేయాలి. నిత్యానుసంధానం అది. శాత్తుమరు కూడా ఆ తిరుప్పావి ప్రబంధంలోంచి చెప్తారు. అందువల్ల తిరుప్పావి లేకపోతే దేవాలయం లేదు అని చెప్పొచ్చు. ఇలా అయిందా? నెక్స్ట్ తరువాత ఆవిడ రచించినటువంటి ప్రబంధాలు 2 ఒకటి తిరుప్పావి, మరొకటి నాట్యార్థమొഴി. తిరుప్పావిలో 30 పాసురాలుంటాయి. నాట్యార్థమొഴിలో 143 பாசுராలుంటాయి. நாச்சியார்ல 143 பாசுரங்கள் இருக்கின்றன. இது நாச்சியார் திருமொழியினுடைய கிளாஸ் அடுத்த வாரம் நம்ம வச்சுக்கலாம். இப்ப திருப்பாவை இந்த இந்த 10 நாள்ல ரொம்ப ஆங்காங்கு ఆండాళ్ వైభవోత్సవం நடந்துட்டே இருக்கும். ఈ 10 రోజుల పాటు ఎక్కడ చూసినా ఆండాళ్ తల్లి, ఎక్కడ చూసినా గోదాదేవి, ఎక్కడ చూసినా తుడి కొడుత నాచ్యారు. ఈ ప్రకారంగా ఉంటుంది. అందువల్ల ఈ 10 రోజుల పాటు మనం ఆండాళ్ నాచ్యార్ రచించినటువంటి పాసురాలు దాన్ని అనుసంధానం చేసుకోవాలి. நம்ம அதுதான் பண்ணணும். திருப்பாவை இருக்கு. திருப்பாவை தனியன் நீடா துங்க ஸ்தனகிரி ஜடி சுத்தம் உத்போத்திய கிருஷ்ணா அப்படி வரும். இது எல்லாத்தையுமே நாம் கவனிச்சுட்டு இருந்தா விசேஷமாக நமக்கு நன்மைகள் கைகூடும். இப்படி இந்த 10 నాள் 5 to 14 ఈ 5 నుంచి 14వ తేదీ వరకు మనం జాగ్రత్తగా తిరుప్పావి చెప్పుకుంటాం. నాట్యార్థము చెప్పుకుంటాం. గోదా చతుశ్లోకి చెప్పుకుంటాం. గోదాస స్తుతి చెప్పుకుంటాం. దీని ద్వారా గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది గోదాదేవి ద్వారా భగవంతుని మనం చేరుకోవచ్చు అనేటువంటి శాస్త్రం ఇది. ఈ శాస్త్ర పరిరక్షణ మనకందరికీ కూడా చాలా ముఖ్యం. நம்ம சம்பிரதாயத்துல சாஸ்திரம் இதான் சொல்றது. சாஸ்திரத்துக்கு அனுகுணமா போறது நம்மளுடைய கடமை. ஆக திருப்பாவையில நீளாதுங்கசன அதெல்லாம் சொல்லணும். அப்புறம் மார்கழி திங்கள் நாளா இது உங்களுக்கே தெரியும். இப்படி ஸ்டெப் பை ஸ்டெப்பா நம்ம பேச்சை கொண்டு போனா சாரி
இந்த மாதிரி இந்த திருப்பாவை பிரபந்தத்தை நாம் அனுசந்தானம் பண்ணலாம். கடைசியில கூடார வெல்லம் ஸ்ரீர் கோவிந்தா வருது. 3 தடவை கோவிந்த நாமோச்சாரணம் பண்ணா ஆண்டாளுடைய ஒரு பக்தி, அதுதான் ரொம்ப ஆச்சரியமான விஷயம். அந்த மீறி 11 பேர் தம்முடைய பக்தியை ஆண்டாள் கொடுத்துட்டாளோ என்னமோன்ட்டு ஒரு சங்க கூட பண்ற. இப்படி இந்த 10 நாள்ல திருவாடிப்பூர உற்சவம், ஆடிப்பூர உற்சவம் அப்படின்னு பேரு. திருவாடிப்பூரம் வைஷ்ணவ சம்பிரதாய வச்சிருக்கான். அதனால ஆடி மாசத்துல பூர்வ பல்குனி நட்சத்திரத்துல ఆండాళ్ నాచ్యాரை நாம் సేవిக்கலாம். ఈ ప్రకారంగా 10 రోజుల పాటు శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటువంటి గోదాదేవి కూడా ఆ దర్శనానికి కూడా మనం వెళ్ళొచ్చు. దర్శనం పెద్ద రథంలో అమ్మ వేంచేసి ఉంటారు. ఇలా సంప్రదాయంలో గోదాదేవికి ఇచ్చినటువంటి ఒక మర్యాద, ఒక గౌరవం అనేది మిగతా ఎవ్వరికి ఇవ్వలేదు కనుక మనం ప్రతిరోజు ఏమైనా పాసురాలు వదిలిపెట్టినా వదిలిపెట్టొచ్చు, కానీ శాక్తం மீதி பாசுரங்கள் நம்ம இதுன்னா சாரம் இதுதான். திருப்பாவைதான். வேதம் அனைத்துக்கும் வித்தாகும். போதை தமிழ் ஐந்து வைந்தும் அறியாத மானிடரை வையம் சுமப்பதும் வப்பு அப்படின்னு சொல்லி சொல்றார். படி நாமும் திருப்பாவையும் திருவம்பாவை, அதாவது திருப்பாவை நாச்சியார் திருமொழி இடத்தையும் கத்துண்டு கோதாஸ்துதி இத்தியாதியில கத்துண்டு நாம் தைரியமா, அதாவது இந்த திருవాడిపుర ఉత్సవத்தை நடத்தி கொள்ளலாம். మనం అందరం కూడా ఆండాళ్ నాట్యాన్ని అనుగ్రహించినటువంటి తిరుప్పావి నాట్యాత్రమి ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుని యావచ్చక్తి చేసుకుని ఆండాళ్ నాట్యార్ ఆ దివ్యమైనటువంటి కృప, ஆண்டாள் நாச்சியாருடைய திவ்யமான கிருப்பையினால நாம் கிருதார்த்தர்களானோம். அவருடைய பெருமையை சொல்ல வேண்டும் அப்படின்னா நாள் போராது. அதனால இத்தோட நாம் நிறுத்திக்கலாம். ஸ்வஸ்தி. ధన్యవాదాలు స్వామి. ఓకే. గోదాస్తుతి అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. శ్రీ విష్ణు చిత్త కరుణందన కల్పవల్లి